రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడుతుందని, రైతులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, తెదేపా నాయకులతో కలిసి చిత్తూరు కట్టమంచిలోని మామిడికాయల యార్డులను పరిశీలించారు. మామిడికాయల దిగుబడి, జరుగుతున్న వ్యాపారం, రోజుకు ఎంత మామిడి యార్డుకు వస్తుందనే విషయాలపై రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అంశంపై చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్లతో కలిసి పల్పు పరిశ్రమల ప్రతినిధులు, రైతులతో దీర్ఘ చర్చలు జరిపి రైతులకు గిట్టుబాటు ధర అయ్యేలా ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. రైతు బిడ్డగా రైతుల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మామిడి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తోతాపురి మామిడికి కిలో 8 రూపాయలకి పరిశ్రమ వాళ్లు కొనుగోలు చేయాలని, దానికి అదనంగా 4 రూపాయలను ప్రభుత్వ రాయితీ కలిపి రైతుకు 12 రూపాయలు అందించేలా నిర్ణయించారని, ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారని, ఉత్తర్వులు త్వరలో విడుదలవుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలైనప్పటి నుంచి పరిశ్రమలు ప్రభుత్వం నిర్దేశించిన ధరకే రైతుల నుంచి కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు పర్మిట్లు జారీ చేస్తున్నట్లు చెప్పారు. పర్మిట్లు పొందిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన రాయితీ సొమ్ములను జమ చేయడం జరుగుతుందన్నారు. పరిశ్రమలు జిల్లాలోని రైతులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొనుగోలు చేయాలన్నారు. నిర్ణయించిన గిట్టుబాటు ధర, ఇతర నిబంధనలను అతిక్రమించిన పరిశ్రమలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మామూలుగా ఎంత టన్ను బిల్స్ ఉంటాయో వాటిని మన ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ద్వారా పర్మిట్లన్నీ వేసే తోలాలి. ఆ పర్మిట్లన్నీ స్వీకరించి రైతులకి 4 రూపాయలు సబ్సిడీ కింద గవర్నమెంట్ మండీలకు తోలిన బిల్లులు అవన్నీ పర్ఫెక్షన్ గా ఉండి వెరిఫికేషన్ అయితే వారికి కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఎప్పుడైనా కూడా వినండి, ఇప్పుడు మేము ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చాం. మహిళలకు బస్సులు ఇస్తాం, సిలిండర్లు ఇస్తాం, మగవారికి తాగడానికి మంచి మందు ఇస్తాము. పాతకాలంలో అదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినట్టు పిచికారి మందు ఇవ్వము అని చెప్పినాం. అది ప్రభుత్వంలోకి వచ్చి గెలిచి జీవోలు పెట్టి తగు మంత్రులు అయినాక కదా జరిగింది. నిన్న ముందు రైతులకు శుభవార్త చెప్పామంటే కంగారు పడకండి, ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది అని. అది జీవో రూపంలో సెక్రటరేట్కి పోయి మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు నోటీస్ నుండి పోయిన తర్వాత జీవో ఇష్యూ అవుతుంది. జీవో వచ్చాక అందరికీ వస్తుంది కాబట్టి ఆ ప్రకారమే జరగాలి. కాకుండా వైలేషన్ చేస్తే ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సీజ్ చేసేయడం జరుగుతుంది. అది ఫ్యాక్టరీ కానీ మండీ కానీ. మీరు ఒకటే తెలుసుకోవాలి, మీడియా ముఖాంతరం ఫ్యాక్టరీలకు కూడా మేము స్వచ్ఛంగా తెలియజేయడం ఒక్కటే, మా ముఖ్యమంత్రి గారు 8 రూపాయలు రైతులకి ఫ్యాక్టరీలు ఇవ్వాలి, 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పిన తర్వాత ఎవరైనా వైలేషన్ చేస్తే మీరు చూస్తారు కదా, ఎప్పుడూ లేని విధంగా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇక తెరుచుకుంటాయి. వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి? వ్యాపారస్తులు, రైతుల కష్టాలు తెలియదు, 4 రూపాయలకు వచ్చినా తీసుకుంటారు, ఊరికే పోసిపోయినా ఎత్తుకోపోదామని ఉంటారు. సార్, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే 3 ఫ్యాక్టరీలకు ఫోన్లో కాంటాక్ట్ చేస్తున్నాం. మేము ఈసారి మామిడికాయలు కొనటం లేదు కాబట్టి బ్యాగ్స్ తెప్పించుకోలేదు. 20th పైన మాకు బ్యాగ్స్ వస్తాయి. అప్పుడే ఇప్పుడు మేము ప్రతి ఒక్క మనిషికి సమాధానం చెప్పేది ఉండదు. ఒకటే క్లియర్ ఇండికేషన్, బ్యాగులు తెచ్చుకున్నారా, బ్యాగులు తెచ్చుకోలేదా, హార్వెస్టింగ్ చేసుకుంటారా లేదా, ఇవన్నీ అనవసరం. గతంలో జరిగిన విధంగా పర్చేస్ చేయకపోతే ఆ ఫ్యాక్టరీల పైన తగు చర్యలు ఉన్నామంటే అర్థమేమి? అన్నిటినీ కూడా మీడియా ముందర కొన్ని మాట్లాడలేవు. ఇప్పుడు సీజన్ కాయలు లాస్ అవుతాయి. అలాగే అగ్రికల్చర్ సుమిత్ కుమార్ గారు ప్లస్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు, చిత్తూరు ఎమ్మెల్యేగా నేను, అందరూ కలిపి
రైతుల తరపున ఎంతో ఎక్సర్సైజ్ చేసి ప్రభుత్వానికి ప్రకారం మన ప్రియతమ ముఖ్యమంత్రి కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి రైతుల కష్టాన్ని తెలిసి ఇవాళ అంటే నిన్ననే అనౌన్స్ చేశారు. ఇవాళ ప్రత్యేకంగా అచ్చెన్నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 8 రూపాయలు ఫ్యాక్టరీ వారు రైతులకి ఇవ్వాల్సిందిగా 4 రూపాయలు ఆంధ్ర ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా టోటల్ 12 రూపాయలు ఏదైతే నిర్ణయించారో వాటి ప్రకారం ఎక్కడ కూడా మండీల వారు కావచ్చు, బ్రోకరేజ్ చేసే వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీ వాళ్ళు కావచ్చు, ఎక్కడ కూడా వైలేషన్ కాకూడదు. ఎక్కడైనా వైలేషన్ జరిగినట్టు మా నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాటిపైన ఆ కంపెనీల పైన కొన్ని చర్యలు తీసుకోవడానికి వెనకడిగేసే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే రైతులకి 12 రూపాయలు కూడా గిట్టదు. అయినను పక్క రాష్ట్రంలో అది కృష్ణగిరి కావచ్చు, ధర్మపురి కావచ్చు, ఇంకా అనేక ప్రాంతాల్లో మరీ దారుణంగా 4 రూపాయలు అని చెప్పే కాడికి అక్కడ రైతులు ధర్నాకి పిలుపునిచ్చారు. దాంతో అక్కడి రైతులు కూడా ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మన రాష్ట్రం పట్ల కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అన్నిట్లో ముందంజలో ఉంటారు. ఈ ఎక్సర్సైజ్ గత 2-3 నెలలుగా మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారు చాలా దీనిపైన అంటే ఐఏఎస్కి ప్రిపేర్ అయినప్పుడు ఆయన తయారయ్యాడో లేదో కానీ రైతుల సమస్యల పట్ల ఈ మ్యాంగో సీజన్లో అన్ని ఫ్యాక్టరీలు స్వయాన విజిట్ చేసి ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పిన ఏ ఒక్క మాటని కూడా లెక్క చేయకుండా అంటే మా దగ్గర ఇంత స్టాక్ ఉంది, అంత స్టాక్ ఉంది, మేము ఇంతకంటే కొనలేము అని వాదనలు విన్న తర్వాత ఆయన ప్రతి ఫ్యాక్టరీ కూడా విజిట్ చేయడం జరిగింది. బాగా అధ్యయనం చేసిన తర్వాత రెవెన్యూ అగ్రికల్చర్ సెక్రటరీలను పిలిపించి చిత్తూరుకి ఇక్కడ ఉన్న సమస్యల్ని మొత్తం నివేదించి ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టించి నిన్ననే మన అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు 8 రూపీస్ ఏ ఇండస్ట్రీ వారు కూడా తక్కువ లేకుండా ఇవ్వాలి, ప్రభుత్వం అదనంగా 4 రూపాయలు ఇస్తామని తెలియజేశారు. అందుకని మా చిత్తూరు రైతుల మ్యాంగో రైతుల అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. న్యాయం జరిగే విధంగా చేస్తాం. డెఫినెట్ గా మేము రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి రైతులకు ఏమి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా మేము ఏదైతే రేపు జీవో రాలేదన్నారు కాబట్టి జీవో వచ్చేదాకా ఆగుతాం. జీవో వచ్చిన తక్షణం ఫ్యాక్టరీలు ఓపెన్ కాకపోతే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుంటాం. కలిగితే రేపు నుండి వారికి మంచిది. వారు తీసుకొని పక్షాన ఏం చేస్తామనేది ఫర్దర్ చెప్తారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చే మామిడి అంటే వ్యాపార పరంగా ఎవరిని కూడా ఇల్లీగల్ గా మేము ఎటువంటి ప్రకటనలు చేయము. మేము కోరుకునేది ముందు మా చిత్తూరు రైతుల దగ్గర నుండి కొనాలి అని డిమాండ్ పెడతాం తప్పితే మీరు ఇంకొకరి దగ్గర కొనకూడదు, పలానా వాళ్ళదే కొనాలి, పలానా టీడీపీ వాళ్ళదే కొనాలి, లేదా పలానా వాళ్ళదే అటువంటివి ఏవి మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆదేశించారు. రైతులు అందరూ రైతులే. నేను అనేది పక్క రాష్ట్రమైనా రైతే, వాడికి అవసరం ఉంటే అమ్ముకుంటాడు. బట్ అక్కడే మన నియోజకవర్గంలో రైతులది కాదని బయట వాళ్ళది ఎక్కువ కొనేకి చూస్తే మాత్రం మేము అడ్డుకుంటాం. ఆంధ్ర పర్మిట్ ఉన్న కాయకి మాత్రమే మీరు ఇల్లీగల్ గా తోలేసి మేము తోలినామంటే అదంతా నడవదు. అందుకనే రేపు క్లియర్ గా పేపర్లలో కూడా నీట్ గా నైట్ కి జీవో రావచ్చు. వస్తే మనం దాన్ని స్వాగతించి రైతులందరికీ కూడా తెలియజేద్దాం. యాజ్ పర్ పర్మిట్ పోతే వాళ్ళకి 4 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. మేము ఎవరికో బ్రోకరేజ్కి అమ్మేసి ఉంటే వాళ్ళు కోసుకోపోయినారు మాకు కావాలి అంటే అటువంటి ఇల్లీగల్ థింగ్స్ మా ప్రభుత్వంలో జరగవు.